దొంగ ఓట్లు ఓట్ల తొలగింపు ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకీ దొంగ ఓట్లు చేర్పించింది ఎవరు? ఉన్న ఓట్లను తొలగిస్తోంది ఎవరు? అసలు ఫామ్ 7 వ్యవహారం ఏంటి? మరోవైపు ఏపీ పాలిటిక్స్ లో 9వ తేదీన బిగ్ డేగా మారబోతోంది. అమలు జరగబోతున్నాయి. అవేంటో చూద్దాం ఇవాల్టి సమరాంధ్రలో. స్కెడ్యూల్ వచ్చేస్తోంది. మరి నెక్స్ట్ ఏంటి? పార్టీలు ఎలాగో సమరానికి సిద్ధమవుతున్నాయి. మరి అభ్యర్థుల సంగతి ఏంటి? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారే జంపింగ్ జపాంగ్లకు ఇక ఇదే చివరి అవకాశం. ఆ తర్వాత మారినా సీటు గ్యారంటీ మాత్రం ఉండదు. ఎందుకంటే అధికారికంగా అభ్యర్థులను పార్టీలు ప్రకటించిన తరువాత మళ్ళీ మార్పులు చేర్పులు అంటే చాలా కష్టం. అందుకే ఉన్న జెండా పీకేసి కొత్త జెండా పాతడానికి డెడ్ లైన్ 9వ తేదీ. ఏపీ పాలిటిక్స్లో ఆ రోజు బిగ్ డేగా మారబోతోంది. ఇంతకీ ఆ రోజు ఏం జరగబోతోంది? దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగడానికి కౌంట్ డౌన్ దగ్గర పడింది. రేపో ఎల్లుండో ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చేస్తుందన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసిందని ఎప్పుడైనా ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. షెడ్యూల్ వచ్చిందంటే ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ నుంచి అందుతోన్న సమాచారానికి తగ్గట్టే ఏపీలో పార్టీలన్నీ అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. రోజుకు 1-2 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షలు చేస్తున్నారు. ఇంకోవైపు జగన్ కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని ఖరారు చేసేశారు. మేనిఫెస్టో ఫైనల్ చేయడంలోనూ బిజీగా ఉన్నాయి టీడీపీ, వైసీపీ. టీడీపీలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధమవుతోంది. వైసీపీలో ఉమ్మారెడ్డి నేతృత్వంలో మేనిఫెస్టో తయారవుతోంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే బస్సు యాత్ర చేస్తానని జగన్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే ముందే మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వాలని చూస్తోంది వైసీపీ. అందులో భాగంగానే మేనిఫెస్టో కమిటీతో చర్చలు జరిపారు జగన్. కాబట్టి నవరత్నాల తర్వాత మాకు రెండో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడానికి పాదయాత్రలో వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు. మూడవది మన 3వ తారీఖున వివిధ జిల్లాల్లో జరిగినటువంటి సమావేశాల్లో అందరూ అటెండ్ అయ్యారు. కాబట్టి అక్కడ కూడా చాలా విలువైనటువంటి సూచనలు వాళ్ళు తీసుకొచ్చారు. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలు వాటన్నిటిని కూడా తీసుకొచ్చారు. వాటిని కూడా మేము స్టడీ చేస్తా ఉన్నాం. ఇలా అన్ని రకాలుగా సిద్ధమైపోతున్నాయి పార్టీలు. మరి కొంతమంది అభ్యర్థుల మాట ఏంటి అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే జాబితాలు ప్రకటించాలన్న ప్లాన్లో ఉన్నాయి టీడీపీ, వైసీపీ. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ముందే అభ్యర్థుల్ని ఖరారు చేస్తోంది టీడీపీ. షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థుల్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు జగన్. 2 రోజుల్లో షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో 9వ తేదీ టీడీపీ, వైసీపీల నుంచి అభ్యర్థుల జాబితాలు వెలువడతాయని తెలుస్తోంది. ఎలాగో అమావాస్య అయిపోయింది కాబట్టి 9వ తేదీ మంచి రోజే అని, ఆ రోజే లిస్టులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఆ రోజునే అటు టీడీపీలోకి ఇటు వైసీపీలోకి కొన్ని చేరికలు ఇప్పటికే ఖరారైపోయాయి. మరికొంతమంది సైతం చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి 9వ తేదీనే టీడీపీలో చేరబోతున్నారు. గుంటూరు జిల్లాలో రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులరెడ్డి 9వ తేదీనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. టీడీపీ, వైసీపీల్లో తుది జాబితాలు ఖరారైపోతున్న వేళ మరికొంతమంది సైతం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారి సీట్లు ఖరారు చేసుకోబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 9వ తేదీ ఇంకెంతమంది పార్టీ మారుతారనేది ఆసక్తి రేపుతోంది. ఈ రకంగా అభ్యర్థుల జాబితాల ప్రకటనతో, పార్టీల్లో చేరికలతో 9వ తేదీ ఏపీ రాజకీయాల్లో బిగ్ డేగా మారబోతోందన్న చర్చ నడుస్తోంది. ఒక కామెంట్ 100 లైక్లు, ఒక పోస్ట్ 100 రియాక్షన్లు, మైక్ల ముందు డైలాగ్లకు సైలెంట్గా కౌంటర్లు, ఒక వీడియో చుట్టూ రచ్చ. ఇలా ఎన్ని రకాలుగా వివాదాలు జరగాలో, ఎన్ని రకాలుగా చర్చ జరగాలో అన్ని రకాలుగా జరిగిపోతోంది సోషల్ మీడియాలో. ఎవరిష్టం వాళ్ళది. అది కరెక్టా కాదా అన్న డౌటే లేకుండా పోస్టులు వచ్చి పడుతున్నాయి. ఎన్నికల సీజన్ కాబట్టి ఇప్పుడు పొలిటికల్ ఫొటోస్, వీడియోస్తోనే మెమరీ మొత్తం నిండిపోతోంది. బయట బ్యాలెట్ వారే కాదు, సోషల్ మీడియాలోనూ రాజకీయం సెగలు రేపుతోంది.
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాలెట్ వార్ జరగబోతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సోషల్ వార్ ఎప్పుడో మొదలైపోయింది. ఇప్పుడది పీక్ స్టేజ్లో ఉంది. అరచేతిలో ఉండే ఫోన్ ద్వారానే మాటల యుద్ధం నడిచిపోతోంది. నేతలు చేసే కామెంట్లు, రాజకీయాల్లో నడుస్తున్న చర్చల చుట్టూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో కామెంట్ వార్ నడుస్తోంది. ఎన్నికల సీజన్ కావడంతో ఇది మరింత పెరిగింది. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా కామెంట్లు, పోస్టులు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అభిప్రాయ వ్యక్తీకరణ వరకు పర్వాలేదు, కానీ కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు పరిధి దాటుతున్నాయి. టీడీపీ నాయకురాలు యామినిపై ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. పార్టీలో యామిని బాగా యాక్టివ్గా స్పందిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఆవిడ చేసిన కామెంట్లపై సెటైర్లు వేస్తూ, వ్యక్తిగత దూషణలు చేస్తూ కొంతమంది ట్విట్టర్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది పరిధి దాటి మరీ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఆమెకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. దీనిపై కేసు నమోదైంది. యామిని పిఏ సుధీర్ గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వైఎస్ షర్మిల మీద కూడా ఇలాగే ట్రోల్ చేశారు. దాంతో ఆమె హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై అరెస్టులు కూడా జరిగాయి. మరోవైపు ప్రముఖ నేతలు సైతం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా డేటా ఫైట్ కేంద్రంగా ట్విట్టర్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ నుంచి మంత్రి లోకేష్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. జగన్, మోదీ, కేసీఆర్, కేటీఆర్ టార్గెట్గా ట్వీట్స్ వదులుతున్నారాయన. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉన్నారు. లోకేష్ విమర్శలకు ట్విట్టర్లోనే సమాధానమిస్తున్నారు. మరోవైపు తాజాగా జరుగుతున్న ట్వీట్ వార్లో కొత్త కోణం ఉందని చెప్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కొన్ని హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీని వెనుక టీడీపీ నేతలున్నారని, సంబంధం లేని వ్యక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ట్విట్టర్లో పోస్టులు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ట్విట్టర్లో, ఫేస్బుక్లో లేని ప్రొఫైల్స్ సృష్టించారు, డమ్మీ ప్రొఫైల్స్. ఇగో మీకు చూపెడతాయి. ఈ ప్రొఫైల్ అన్నీ మీకు ఇచ్చిపోతా, కావాలంటే చూసుకోండి. పాపం వీళ్ళందరూ పెయిడ్ ఉంటారు కొంతమంది. అలా వాళ్ళని పెట్టి, రోబోట్స్ని పెట్టి తెలంగాణ గవర్నమెంట్ దొంగతనం చేసిందని చెప్పి పాపం గొంతు చించుకొని అరుస్తూ ఉన్నారు. దొంగతనం చేసింది మీరు నాయన. దొంగతనం చేయలేకపోతే రుజువు ఇది చూసుకోండి కావాలంటే. ఐల్ షో యూ ఆల్ దిస్. ఇలా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ కామెంట్స్ వార్ ఎన్నికల నాటికి మరింత వేడి పుట్టించబోతోంది. ఒకప్పుడు రాజకీయ నేతల విమర్శలపై సోషల్ మీడియాలో చర్చ నడిచేది. ఇప్పుడు సోషల్ మీడియా కేంద్రంగానే రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీలో మీకు ఓటుందా? ఉంటే మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందా లేదా? ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓట్ల రాజకీయం అలా జరుగుతోంది. మరి మీకు తెలియకుండానే మీ పేరుతో ఓటును తొలగించే కొత్త కొత్త ట్రిక్లు ప్లే చేస్తున్నారు కొంతమంది. ఓవైపు దొంగ ఓట్ల ఆరోపణలు, మరోవైపు ఫామ్ 7 అప్లికేషన్లు ఏపీ రాజకీయాన్ని కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారం జిల్లాల్లో ఆందోళనలు, ధర్నాలకు కారణమైంది. మరోవైపు క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ఇంతకీ ఏంటి ఫామ్ 7 వ్యవహారం? ఎవరు పెడుతున్నారు ఈ అప్లికేషన్స్? అవి పెడితే నిజంగానే ఓటు పోతుందా? ఓట్ల రాజకీయం ఏపీని కుదిపేస్తోంది. ఓవైపు రాష్ట్ర స్థాయిలో డేటా ఫైట్ నడుస్తుంటే, మరోవైపు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఓట్ల గల్లంతో కలకలం రేపుతోంది. వారం 10 రోజుల నుంచి రాజకీయమంతా ఓట్ల చుట్టూనే నడుస్తోంది. ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. కొత్త ఓటర్గా ఎవరైనా నమోదు కావాలంటే ఫారం 6ను ఇవ్వాలి. అదే ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించాలన్నా, ఎవరి వివరాలపైన అభ్యంతరం ఉంటే ఫారం 7 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 ఫారాలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేయొచ్చు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఇవి అందుబాటులో ఉంటాయి. దీన్నే అదునుగా చేసుకున్నారు కొందరు వ్యక్తులు. తమ ప్రత్యర్థులే టార్గెట్గా ఫారం 7ని ఇచ్చారు. అది కూడా ఒకే చోటు నుంచి వేల సంఖ్యలో అప్లికేషన్లు రావడం అనుమానాలను మరింత పెంచింది. ఇదే పెను దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,72,089 ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో
1,17,100. చిత్తూరు జిల్లాలో 1,08,803 అప్లికేషన్లు వచ్చాయి. శ్రీకాకుళంలో 50,776, విజయనగరంలో 47,142, విశాఖలో 78,848, తూర్పుగోదావరిలో 72,000, పశ్చిమ గోదావరిలో 54,000 ఫారం 7 దరఖాస్తులు ఓట్లు తొలగించాలంటూ వచ్చాయి. కృష్ణాలో 87,777, ప్రకాశంలో 47,641, నెల్లూరులో 23,896, కడపలో 37,000, కర్నూలులో 66,206, అనంతపురంలో 8,000 అప్లికేషన్లు ఈసీకొచ్చాయి. ఈ దరఖాస్తులతో పాటే క్రిమినల్ కేసులు బాగానే నమోదవుతున్నాయి. దొంగ అప్లికేషన్లు పెట్టిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా 232 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఫామ్ 7 అప్లికేషన్లు ఇచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని చెబుతోంది ఏపీ ఎన్నికల సంఘం. అయితే ఓట్లను తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ రావాలి. నేను దానికి ఫిగర్స్ తో సహా చెప్తున్నాను. ఫిగర్స్ ఇప్పుడు చూసి వచ్చి చెప్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు, ఏం ఫిగర్ లేకుండా, ఊరికే ఏదో చెప్తున్నారు, ఏం ప్రూఫ్ లేకుండా. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి మా దగ్గర, నిజమే. ఆ అప్లికేషన్స్లో చాలా వరకు బోగస్ ఉన్నాయి, నిజమే. మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రాసాము, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పటి వరకు ఆ అప్లికేషన్స్ వలన ఒక ఓటు కూడా డిలీట్ అవ్వలేదు, భవిష్యత్తులో కూడా అట్లాంటి జరగదు. ఎవరో ఒకరు చెప్తే నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ బిలీవ్ ఆన్ రూమర్స్. ఫామ్ 7 తో పాటు దొంగ ఓట్ల వ్యవహారము రాజకీయాన్ని కుదిపేస్తోంది. మొదటి నుంచి దీనిపై సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్. రాష్ట్రంలో మొత్తం 56 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారాయన. అందుకే వాటిపై ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదు ఇచ్చామని చెబుతున్నారు. ఆఖరికి తన బాబాయి వైఎస్ వివేక ఓటును సైతం తొలగించేందుకు ప్రయత్నించారని విమర్శించారు జగన్. దాని ఫాలో అప్ యాక్షన్ గా ఫామ్ 7 కూడా ఫిల్అప్ చేసి ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఫామ్ 7 అంటే ఏంది? ఇక్కడ దొంగోట్లు ఉన్నాయా, వెరిఫై చేయండి, ఎంక్వైరీ చేయండి, వచ్చి చూడండి. చూసిన తర్వాత ఎంక్వైరీ మీరు చేసిన తర్వాత ఇది దొంగ ఓటు అని చెప్పి తేలితే, ఇది తప్పు అని తేలితే ఆ ఓటు తీసేయండి అని. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయింది టీడీపీ. ఫామ్ 7 ఇచ్చామని ఆయన ఒప్పుకుంటున్నారంటోంది. ఒక స్కెచ్ ప్రకారమే వైసీపీ నేతలే బల్కుగా ఫామ్ 7 అప్లికేషన్లు ఇచ్చారని విమర్శిస్తోంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడుతోంది. ఎవరైతే డిలీషన్కి అప్లై చేశారో, ఈ ఫామ్ 7 సబ్మిట్ చేశారో, వాళ్ళల్లో 90% వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు. అది మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించారు. అది మేము చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు మీటింగ్లో మాట్లాడుతూ ఫామ్ 7 మేము అప్లై చేయమన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మేమే చేశాం, దొంగ ఓట్లు తీసేయాలని చెప్పాం అని చెప్పారు. సుమారు 40 లక్షల ఓట్లకు పైగా ఇక్కడ దొంగ ఓట్లు ఓట్లు తొలగించేశారు అని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అక్కడ ఇచ్చొచ్చి ఇక్కడ స్కెచ్ మొదలు పెట్టారు తొలగింపుకి. వాళ్ళు ఒక దొంగతనం చేసి ఎదుటి వ్యక్తులు దొంగతనం చేస్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. దొంగ ఓట్ల వ్యవహారం, ఫామ్ 7 దరఖాస్తులపై ఎన్నికల కమిషన్కు పెద్ద ఎత్తునే ఫిర్యాదులు వెడుతున్నాయి. ఇటు వైసీపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అటు మంత్రులు ప్రత్యేకంగా ద్వివేదిని కలిసి ఫామ్ 7 పై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇలా అన్ని రకాలుగా దుమారం రేపుతోంది ఓట్ల వ్యవహారం. అయితే ఈసీ మాత్రం ఎవరూ భయపడొద్దని, ఒకవేళ అనుమానం ఉంటే ఎన్నికల అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తోంది. 2014లో వైసీపీ, ఆ తర్వాత బీజేపీ, మొన్న మధ్య టీడీపీ, ఇప్పుడు మళ్ళీ వైసీపీ. 5 ఏళ్లలో 4 సార్లు కండువాలు జెండాలు మార్చారైనా. పార్టీ మార్చడం అంటే ఈజీనే, కండువాలు కప్పుకోవడం ఈజీనే. కాకపోతే ఊళ్ళల్లో జెండాలు, కటౌట్లు, ప్రచార సామాగ్రి రాత్రికి రాత్రి మార్చడం కొంచెం కష్టమే. ఇప్పుడు ఆ పనిలోనే బిజీగా ఉన్న నేత మొన్నటి వరకు ఖచ్చితంగా ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారనుకుని అన్నీ సిద్ధం చేశారు. ఏం జరిగిందో ఏమో, ఉన్నట్టుండి పార్టీ మారేసరికి మొత్తం మార్పులు చేర్పులు చేసుకుంటున్నారాయన. కనుమూరి రఘురామకృష్ణంరాజు వ్యాపారవేత్తగా చాలా ఫేమస్. కోడిపందాల ఇష్యూలోనూ వార్తల్లో నిలిచారు. కోడిపందాలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చకు కేంద్రమయ్యారు రఘురామకృష్ణంరాజు. 2014 ముందు వరకు క్రియాశీలక రాజకీయాల్లోకి రాలేదు ఈయన.
అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీలో చేరారు. నరసాపురం నియోజకవర్గంలో బలగం బాగానే ఉన్న ఈయనకు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఈయనకు బంధువులే. 2014లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ సీటు ఆశించారు. పార్టీ మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో ఓ రేంజ్ లో జగన్ను వైసీ కృష్ణంరాజు అప్పట్లోనే టీడీపీలోకి వెళ్లాలని చూశారు. పొత్తు ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్లి నరసాపురం సీటు తెచ్చుకుందామనుకున్నారు. అందుకు తగ్గట్టే కాషాయ కండువా కప్పుకున్నారు. కానీ గోకరాజు గంగరాజు ప్రయత్నంతో బీజేపీ నరసాపురం సీటు ఆయనకే వచ్చింది. అప్పుడు గంగరాజు పోటీ చేసి గెలిచారు కూడా. 2014 ఎన్నికల పరిణామాలతో చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు రఘురామకృష్ణంరాజు. మళ్లీ 2019 ఎన్నికలే టార్గెట్ గా అడుగులు వేయడం మొదలుపెట్టారు. 2018 మే 4వ తేదీన తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే తాను టీడీపీలో చేరానని అప్పట్లో చెప్పారాయన. అందుకు తగ్గట్టే పార్టీ ఆయనకు మంచి గుర్తింపిచ్చింది. నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో టీడీపీ క్యాడర్ కూడా రఘురామకృష్ణంరాజు నాయకత్వ బలోపేతానికి కృషి చేసింది. ఖచ్చితంగా తానే నరసాపురం నుంచి పోటీ చేస్తానని భావించిన ఈయన పార్టీ ఆఫీసు తెరిచారు. ప్రచార సామాగ్రి అంతా సిద్ధం చేశారు. ప్రచార రథాలు, జెండాలు, కటౌట్లు ఓ రేంజ్ లో సిద్ధం చేశారు. ఇంకో 10-15 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తారన్న సమయంలో ఒక్కసారిగా కండువా మార్చేశారు రఘురామకృష్ణంరాజు. 2014లో టికెట్ ఆశించి భంగపడిన వైసీపీలోనే చేరారైన ఇటీవల లోటస్ పాండ్ వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇటీవల నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అప్పుడు తన పేరును ఖరారు చేయలేదని రఘురామకృష్ణంరాజు అలిగారన్నది ఈయన వర్గం నేతలు చేస్తున్న వాదన. అయితే అంతకుముందు వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను రఘురామకృష్ణంరాజు కలిశారని, అందుకే సీటు ఖరారు చేయలేదన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. ఈ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీలో చేరారీన. పార్టీ అయితే వెంటనే మార్చేశారు గాని ప్రచార సామాగ్రిని అంత ఈజీగా మార్చలేకపోతున్నారు. ప్రస్తుతం పసుపు రంగులున్న చోట తెల్ల రంగులు వేస్తున్నారు. పార్టీ ఆఫీసుకు మెల్లగా రంగులు మారుస్తున్నారు.